Hi dear teachers, welcome to my channel Genius World. డియర్ టీచర్స్, ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అనేది దగ్గర వస్తున్నాయండి, ఫార్మేటివ్. అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత మార్క్స్ ఏ విధంగా ఆన్లైన్లో ఎంటర్ చేయాలి. ఇంతకు ముందైతే మనం స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ ఉండేది. అయితే ఇప్పుడు అది క్లోజ్ చేసిన దానివల్ల మనం మార్క్స్ ఎక్కడ ఎంటర్ చేయాలి. అడ్మిషన్స్ అయితే మనం యూడైస్ ప్లస్లో యాడ్ స్టూడెంట్లో యాడ్ చేస్తున్నాము, అలాగే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే స్టూడెంట్ మార్క్స్ అనేది ఎక్కడ ఎంటర్ చేయాలి అంటే ఇప్పుడు మనకి స్కూల్ అటెండెన్స్ యాప్లోనే మనకి కొత్తగా ఇటు కిందికి స్క్రోల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అనే ఐకాన్ని కొత్తగా ఇన్సర్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు మరో స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే ఐకాన్ని కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే మనకు మార్క్స్ మనం ఆన్లైన్ చెయ్యాలి అంటే ముందుగా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ని చేయాల్సి ఉంటుంది. మరి అది ఏ విధంగా చేయాలి అని చూసినట్లయితే ఫస్ట్ మనం డైలీ అటెండెన్స్ పెట్టడానికి, టీచర్ అటెండెన్స్ కానివ్వండి, స్టూడెంట్ అటెండెన్స్ కానివ్వండి, ఆన్లైన్లో వేయడానికి మనం ఇండివిజువల్ ట్రెజరీ ఐడితో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ట్రెజరీ ఐడితో అయిన తర్వాత మనం రెగ్యులర్గా స్టూడెంట్ అటెండెన్స్ పెట్టడానికి సింక్రొనైజ్ డేటా చేస్తాం కదా. సో అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ డేటాని సింక్రొనైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా గ్రీన్ టిక్ వచ్చిన తర్వాత చూడండి, బ్యాక్ వచ్చి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే సెలెక్ట్ క్లాస్ అని చూపిస్తుంది. సో డ్రాప్ డౌన్ మెనూ మనం క్లిక్ చేసినట్లయితే మన స్కూల్లో ఉన్నటువంటి క్లాసెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. మా స్కూల్లో అయితే 5 క్లాసెస్, ప్రైమరీ స్కూల్ 1st to 5th ఉన్నాయి కాబట్టి 5 క్లాసెస్ కనిపిస్తుంది, క్లాస్ అండ్ సెక్షన్. నేనైతే ఇప్పుడు 2nd క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 2nd క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ కనిపిస్తారు. సో ఒక్కొక్క స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుని స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లాస్ అండ్ స్టూడెంట్ నేమ్ వస్తుంది. దాని కింద ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 అండ్ సెకండ్ ఆప్షన్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 2 ఉంటుంది. అండ్ థర్డ్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, గ్రూప్ సబ్జెక్టు ఇది 2nd క్లాస్ స్టూడెంట్ కాబట్టి మనకి మ్యాథమెటిక్స్ మాత్రమే ఉంది. అయితే 3rd, 4th, 5th అనుకోండి, ఈవీఎస్ కూడా ఉంటుంది. అదేవిధంగా హయ్యర్ క్లాసెస్ అయితే వాళ్ళకు ఉన్నటువంటి గ్రూప్స్ అన్నీ కూడా కనిపిస్తాయండి. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 దగ్గర ఒక లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టూడెంట్ ఏ లాంగ్వేజ్ అయితే కావాలనుకుంటాడో ఆ లాంగ్వేజ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే మా స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ తెలుగు స్టూడెంట్స్ కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. కొన్ని స్కూల్స్లో ఉర్దూ పిల్లలు ఉంటారు, తమిళ్ లాంగ్వేజ్ ఉండే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 2 అని ఉంది కదండి, ఇక్కడ 2nd లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎలాంటి ఆప్షన్ కూడా లేదు, మ్యాండేటరీగా ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ హయ్యర్ సెక్షన్ అంటే హయ్యర్ క్లాసెస్ అనుకోండి, 6th, 7th, 8th, 9th, 10th పిల్లలకైతే మనం ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తుంది. సెలెక్ట్ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అండ్ లాంగ్వేజ్ 3. లాంగ్వేజ్ 1లో తెలుగు ఆర్ ఎనీ రీజనల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. లాంగ్వేజ్ 2 హిందీ, లాంగ్వేజ్ 3 ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుంటాం. గ్రూప్స్ అయితే అక్కడ ఉంటాయి, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇలా అన్ని సబ్జెక్ట్స్ కూడా అందులోనే ఉంటుంది. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.